ఇండియన్ ఫారెన్ పాలసీ రోజు రోజుకి దిగజారుతుంది. మొన్న వైజాగ్ దగ్గర ఇండియన్ నేవల్ ఫ్లీట్ ఎక్సర్సైజెస్ కోసం ఒక ఇరానియన్ షిప్ అటెండ్ అయింది. ఆ ఇరానియన్ షిప్ తిరిగి వెళ్తున్నప్పుడు ఇండియన్ ఓషన్ లో యుఎస్ సబ్మెరీన్ దాన్ని డిస్ట్రాయ్ చేసింది. మనోళ్ళు ఇప్పుడు అనొచ్చు, అది ఇంటర్నేషనల్ బార్డర్స్లో అటాక్ అయింది కదా, మనకేం సంబంధము అని చెప్పి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు, మన కోసం వచ్చినప్పుడు, తను మన ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఏమైనా మాకు సంబంధం లేదు అని అనుకుంటామా? వాళ్ళు ఇంటికి వెళ్ళే వరకు మీరు సేఫ్గా రీచ్ అయ్యారని చెప్పి కనుక్కుంటాం కదా. అక్కడ ఒక స్మాల్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే వాళ్ళు మన ఇంటికి వచ్చారు కాబట్టి. ఇంకో ఇరానియన్ షిప్ని శ్రీలంక ఏమంటుంది, మేము ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి అంటుంది. కానీ ఇండియా మాత్రము ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. అట్లీస్ట్ మా దగ్గరకు వచ్చి వెళ్తున్నప్పుడు కానీ మా చుట్టుపక్కల ఇలా అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. ఇదే అని కాదు, మొన్నటి వరకు మన మోడీ గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము ఇండియా పీపుల్ ఇంట్రెస్ట్ తగ్గట్టు, ఇండియన్స్కి ఇంట్రెస్ట్ తగ్గట్టు డెసిషన్స్ తీసుకుంటాము అని చెప్పింది. మొన్నటి వరకు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకండి, ఒకవేళ కొంటే మన ట్రేడ్ డీల్ జరగదు అని చెప్పి అమెరికా ప్రెషర్ పెడితే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తక్కువ చేసింది. కానీ మళ్ళీ నిన్న అమెరికా ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చింది, మీరు కావాలనుకుంటే ఒక 30 days ఆయిల్ తెచ్చుకోవచ్చు రష్యా దగ్గర నుంచి. అంటే మళ్ళీ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం స్టార్ట్ చేసింది. అంటే ఏది ఇది? మన ఇంట్రెస్ట్లు ఏం లేవు అక్కడ. వేరేళ్ళు ప్రెషర్ పెడితే వాళ్ళు చెప్పిన ఆటకి మనం ఆడుతున్నాం ఇక్కడ. మన ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది మన ఇంట్రెస్ట్లకు తగ్గట్టు, మన ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు తగ్గట్టు డెసిషన్స్ తీసుకోవాలి.